దుర్గావాహిని విశ్వ హిందూ పరిషత్ ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి దేశము ధర్మము సమాజము అనేటటువంటి దిశగా ప్రయాణిస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ లో యువతి విభాగంగా దుర్గావాహిని ప్రారంభమైంది 1991లో. అయితే ఇది ప్రారంభానికన్నా ముందు 1984లో రామజన్మభూమి ఉద్యమ సమయంలోనే యువత రక్షణగా ఉండాలి, ఈ కార్యానికి ధర్మ కార్యానికి భారతదేశంలో ఉన్నటువంటి యువ శక్తిని కూడా జాగృతం చేస్తూ రక్షణగా ఉండాలనేటటువంటి శక్తిజనితమైన ఆలోచన 84లో ఉద్భవించింది. ఆ సమయంలో రక్షణగా బజరంగ్ దళ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలోనే యువతి విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలనేటటువంటి శక్తిజనితమైనటువంటి ఆలోచన ఉద్భవించినప్పటికీ 1990 తర్వాత రామజన్మభూమి ఉద్యమం క్రియాశీలకమైనటువంటి పతాక స్థాయికి చేరిన సమయంలో అశేషంగా లక్షలాదిగా కదిలి వస్తున్నటువంటి యువతను చూసి, ఆ మహిళలను చూసి వీరందరికీ కూడా సరైన విధంగా మార్గనిర్దేశనం చేస్తూ ఈ దేశానికి ధర్మానికి ఆయు పట్టుగా నిలిచే విధంగా ఈ స్త్రీ శక్తిని నిర్మాణం చేయాలనేటటువంటి దిశగా 1991 ఈ దుర్గాష్టమి సమయంలోనే, దుర్గా నవరాత్రుల సమయంలోనే ఆ దుర్గాదేవి మహిషాసుర మర్దిని అయినటువంటి మహిషాసురుని సంహరించినటువంటి దుర్గాష్టమి రోజు పురుడు పోసుకుంది దుర్గావాహిని.